నమస్తే వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇజ్రాయెల్ పై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్ భార్యను చంపి పరార్ అమెరికాలో భారతీయుడిపై 2 కోట్ల రివార్డు బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయి దాడి జాతీయ ఎన్నికల కమిషన్ సీరియస్ రాజ్యాంగ ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ సీఎం జగన్ పై దాడి రియాక్ట్ అయిన ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై దాడి వైఎస్ షర్మిల కేటీఆర్ కీలక వ్యాఖ్యలు ధోని స్టైల్లో సంజు శాంసన్ స్టన్నింగ్ రన్అట్ నెట్టింట వైరల్ అవుతున్న వీడియో తండ్రిగా ఎంతో గర్వంగా ఉంది పుత్రోత్సాహంతో చిరంజీవి ట్వీట్ ఎటకేలకు దిగొచ్చిన బంగారం తులంపై 760 తగ్గుదల ఇరాన్ అన్నంత పని చేసింది సిరియాలోని తమ కాన్సులేట్ భవనం ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ చెప్పినట్లే ఇజ్రాయెల్ పై దాడికి దిగింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో 200కు పైగా కిల్లర్ డ్రోన్లు బాలిస్టిక్ మిసైళ్లు క్రూయూజ్ క్షిపణులతో విరుచుకుపడింది ఇరాక్ గగనతలం నుంచి ఇజ్రాయెల్ వైపుగా అవి దూసుకెళ్లాయి అయితే కొన్నిటిని మధ్య ప్రాచ్యారంలోనే అమెరికా దళాలు మధ్యలోనే కూల్చివేగా మరికొన్నిటిని సిరియా జోర్డాన్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది ఇక ఇజ్రాయెల్ ఏరోస్పేస్ పై మరికొన్నిటిని ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది దీంతో జెరూసలేంలో ఉన్న అలారంలు మారుమ్రోగాయి గగనతలం నుంచి గగనతలంలోకి మిసైళ్లను తమ భూభాగంపై ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది అయితే వాటిని నిలువపరిచామని పేర్కొంది ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ జోర్డాన్ లెబనాన్ ఇరాక్ తమ గగనతలాలను ముగిసివేశాయి సిరియా జోర్డాన్ దేశాలు తమ వైమానిక దళాలను అప్రమత్తం చేశాయి కాగా ఇజ్రాయెల్ పై దాడికి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఖండించారు ప్రపంచం మరో యుద్ధాన్ని భరించే స్థితిలో లేదని తేల్చి చెప్పారు ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్నారు ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు తొమ్మిదేండ్ల క్రితం భార్యను దారుణంగా హత్య చేసి పరారైన బద్రేష్ కుమార్ చేతన్ భాయ్ పటేల్ అనే భారతీయుడిపై అమెరికా ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ భారీ రివార్డు ప్రకటించింది నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి $2,050 ఇస్తామని ప్రకటించింది బద్రేష్ కుమార్ ను FBI టాప్ 10 మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది భద్రేష్ కుమార్ తన భార్య పాలక్ ను 2017 ఏప్రిల్లో హత్య చేశాడు వీరిద్దరూ మేరీలాండ్లోని మనోవర్లోని ఓ మిఠాయిల దుకాణంలో పనిచేసేవారు హత్య జరిగిన రోజు ఇద్దరు నైట్ షిఫ్ట్ లో ఉన్నారు రాత్రి పొద్దుపోయాక దుకాణం వెనుక గదిలో తన భార్య పాలక్ ను భద్రేష్ కుమార్ కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేయడం సీసీటీవీలో రికార్డ్ అయింది
రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలంతా అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆ మహానీయుని ఆశయాల దిశగా అందరం ముందుకు సాగుదామన్నారు. తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతకు కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు అనే స్ఫూర్తితోనే లక్షలాది మందిని సమీకరిస్తూ 14 ఏళ్ల పాటు తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్ నాయకత్వంలో కొనసాగించామని, ప్రజా పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో అంబేద్కర్ ఆశయాల ఆలోచనల మేరకు 10 ఏళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. విద్యతోనే వికాసం వస్తుందని, వికాసంతోనే ప్రగతి వస్తుందని, ప్రగతితోనే సమానత్వం వస్తుందన్న అంబేద్కర్ ఆలోచనతో 1022 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. వాటి నుంచి బయటకు వచ్చిన లక్షల మంది భవిష్యత్ తెలంగాణ పౌరులు నేడు అనేక ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్నారని వెల్లడించారు. వీరంతా జీవితంలో పైకి వచ్చినప్పుడు సమాజంలో అసమానతలు తొలగిపోతాయన్నారు. గురుకులాల్లో చదువుకున్న పిల్లలు అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 1022 గురుకుల అద్భుతమైన భవిష్యత్తు సంబంధించి కాస్ట్ లెస్ సొసైటీ ఉండాలా, కాస్ట్ ఫ్రీ సొసైటీ ఉండాలా, అందరినీ ఒక మనిషికి ఒకే ఓటు అని చెప్పినాను రాజ్యాంగంలో. కానీ ఒక మనిషికి ఒకే విలువ సమాన తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన సెక్రటేరియట్ కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన అది ఒక్క కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైందనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దాంతో పాటు ఈ దేశంలో అంబేద్కర్ గారు అంటే కేవలం దళితులకు సంబంధించిన నాయకుడే కాదు, కేవలం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే కాదు, మహాత్మా గాంధీతో తప్పకుండా పోల్చి సరిసమానమైన స్థాయి కలిగిన నాయకుడు అంబేద్కర్ గారు. అందుకే అంతటి ఘనమైన నివాళిని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం శాసనసభలో అందించుకున్నాం. వారి 125 ఫీట్ల విగ్రహం పెట్టుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది విప్లవం అనే మాట ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడినారు. తప్పకుండా ఇవాళ మళ్ళొక్కసారి 133వ జయంతి నాడు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, దళిత బంధు లాంటి దమ్మున్న పథకం పెట్టినా లేదా బలహీన వర్గాల కోసం చిత్తశుద్ధితో, నిబద్ధతతో, రాజకీయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా రాజకీయంగా నష్టం జరిగినా లాభం జరిగినా మరి అధికారం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అందరి మంచి కోసం, సమానత్వం కోసం పాటుపడాలనే ఒక ఆలోచన ఏదైతే కేసీఆర్ గారు చేసినారో ఆ ఆలోచన ద్వారా ఆ అంబేద్కర్ గారి బాటలో అందరం కూడా ముందుకు సాగుదాం. ఆయనను ఇవాళ మీరు చూసినట్టయితే కొలంబియా లాంటి యూనివర్సిటీలో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అక్కడ వారు అక్కడ ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహం కింద రాసింది ఏంటంటే ఆయన దళిత నాయకుడనో బడుగు బలహీన వర్గాల నాయకుడనో రాయలేదు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. అంటే ఆధునిక భారతానికి మరి బీజం వేసిన ఒక జాతిపిత లాంటి నాయకుడు, ఒక ఆనాటి ఫౌండింగ్ ఫాదర్స్ లో ఆయన కూడా ఒకరని ప్రపంచమే గుర్తించే పరిస్థితి. ఇవాళ 100 పైచిలకు దేశాల్లో అంబేద్కర్ గారి గురించి ఇవాళ స్మరించుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు. మన దేశంలో కూడా ముఖ్యంగా ఈ రోజున్న పరిస్థితుల్లో ఆయన చెప్పిన ఒక గొప్ప మాటను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రాజ్యాంగానికి సంబంధించి, రాజ్యాంగబద్ధమైన హక్కులకు సంబంధించి, ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన అంశాలు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినారో సమాజంలో సమానత్వం రావాలి అంటే ఇవాళ ఈ దేశంలో ఉన్న పరిస్థితుల వల్ల, ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీల యొక్క వైఖరి వల్ల ఆ రాజ్యాంగం కూడా ప్రమాదంలో ఉన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఆ రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు. అంబేద్కర్ గారి ఆలోచన ధారకు అనుగుణంగా ఈ దేశంలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కలిసి మెలిసి ముందుకు పోవాలి అంటే తప్పకుండా మనందరం కూడా వారి ఆశయం కోసం పాటుపడడమే వారికి అర్పించే నిజమైన నివాళి అవుతుందని మరి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఎంతో మందికి పెద్దలకు జిల్లాల్లో కార్యక్రమాలు ఉన్నాయి, నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసి మీరందరూ కూడా పాల్గొన్నందుకు హృదయపూర్వకంగా మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ. ఒక్క నిమిషం జరగండి ప్లీజ్.
విజయవాడలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగింది. సింగనగర్ గంగానమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని కూడా విసరడంతో జగన్ కనుబొమ్మపై భాగంలో రాయి తాకింది. దీంతో గాయం కావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డికి చికిత్స అందించారు. గాయమైన చోట కుట్లు వేశారు. మరోవైపు ఈ ఘటనలో ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా గాయమైంది. దీంతో అతనికి కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. దాడి జరిగిన గంగానమ్మ గుడి ప్రదేశం వద్ద జల్లెడపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పక్కనే ఉన్న ఇండోర్ స్టేడియం నుంచి దాడి జరిగిందా అని దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. పాఠశాలలోని ఓ ఫ్లోర్ నుంచి నిందితుడు దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి సమయంలో గ్రూప్ కాల్స్ పై ఆరా తీస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. దాడి జరిగిన ప్రదేశాన్ని విజయవాడ సిపి పరిశీలించారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో జరిగిన దాడి ఘటనపై జాతీయ ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఘటనపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. దాడి ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఐఏఎస్ డబ్ల్యూ విజయవాడ సిపిని కోరింది. దాసు విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సీఎం జగన్ పై దాడిని ప్రధాని మోదీ, చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ కోరుకున్నారు. సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికమైన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. అంతేకాదు నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ పై రాయి దాడిని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదని ఆయన అన్నారు. మన ప్రజాస్వామ్యంలో సభ్యత్వ గౌరవాన్ని పరస్పరం కాపాడుకుందామని పిలుపునిచ్చారు. స్టాలిన్ ముఖ్యమంత్రి జగన్ త్వరగా కోలుకోవాలని సీఎం స్టాలిన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్ పై దాడి ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై సీఎం జగన్ సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి స్పందించారు. జగన్ పై దాడిని ఆమె ఖండించారు. జగన్ పై దాడి దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పై దాడి జరిగి ఎడమ కంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. Please,
అదిగోండి ఏ దీంట్లో చూడండి వాసన వికెట్ కీపింగ్ లో ధోని స్టైలే వేరు. ముఖ్యంగా అతడు వికెట్లను చూడకుండానే బంతిని విసిరి బెయిల్స్ పడగొట్టి రన్అట్ చేయడాన్ని ఎన్నో సార్లు చూసాం. అయితే ఎంతో మంది ధోనిలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇందులో కొందరు మాత్రమే విజయం సాధించారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా ధోనిలాగే ప్రత్యర్థి బ్యాటర్ ను రన్అట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడింది. పంజాబ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ను చాహల్ చూశాడు. 5వ బంతిని పంజాబ్ బ్యాటర్ ఆశుతోష్ శర్మ డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. మొదటి పరుగు ఈజీగానే వచ్చింది. రెండో పరుగు కోసం ప్రయత్నించారు. బంతి ఫీల్డర్ వద్దకు వెళ్లడంతో ఆశుతోష్ శర్మ వెనక్కి తగ్గగా లివింగ్ స్టోన్ అప్పటికే చాలా దూరం వచ్చాడు. వెనక్కి మళ్లీ వికెట్ల వైపుగా పరిగెత్తాడు. ఫీల్డర్ విసిరిన త్రో వికెట్లకు కొంచెం దూరంలో రాగా చురుకుగా స్పందించిన సంజు శాంసన్ బంతిని అందుకొని వికెట్లను చూడకుండానే హిట్ చేశాడు. అప్పటికి లివింగ్ స్టోన్ క్రీజును చేరకపోవడంతో రన్అట్ అయ్యాడు. సంజు శాంసన్ స్టన్నింగ్ రన్అట్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ వీడియో వైరల్ గా మారింది. It's a clever follow-up ball. Oh, they want a second. Very good work by Sanju Samson. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం నుంచి తండ్రికి మించిన తనయుడు అనిపించుకునే స్థాయి వరకు చేరుకున్నారు. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఇమేజ్ ని పెంచుకుంటూ వెళ్లిన రామ్ చరణ్ ప్రేక్షకుల చేత గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నారు. కాగా రీసెంట్ గా రామ్ చరణ్ అరుదైన గౌరవం అందుకున్నారు. తాజాగా రామ్ చరణ్ చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE అధ్యక్షుడు DG సీతారాం చేతుల మీదుగా రామ్ చరణ్ ఈ గౌరవ పట్టా అందుకున్నారు. ఇక దీనిపై చిరంజీవి స్పందిస్తూ పుత్రోత్సాహత్వంతో ట్వీట్ చేశారు. ప్రఖ్యాత విద్యా సంస్థ వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయడం ఒక తండ్రిగా నన్ను ఎమోషనల్ గా మరియు గర్వించేలా చేస్తుంది. ఇది ఒక ఉత్తేజకరమైన క్షణం. పిల్లలు తల్లిదండ్రుల విజయాలను అధిగమించినప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం కలుగుతుంది. రామ్ చరణ్ చాలా స్థిరత్వంతో తన కెరీర్ లో ముందుకు అడుగు వేస్తూ పైకి ఎదుగుతున్నాడు. లవ్ యూ మై డియర్ డాక్టర్ రామ్ చరణ్ అంటూ ట్వీట్ చేశారు. The Executive Council of Wales Institute of Science, Technology and Advanced Studies is pleased to recommend to you to confer upon Thiru Ram Charan the degree of Doctor of Literature honoris causa, to which I request that he may be admitted. I invite Thiru Ram Charan Konidela, Indian actor, film producer and entrepreneur, to come forward to receive the honorary degree from the Chancellor. బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న పుత్తడి ధర శనివారం దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో జూన్ సమీక్షలోనే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండటంతో రికార్డు స్థాయికి చేరుకున్న ధరలు తగ్గుముఖం పట్టాయి. అధిక ధరల కారణంగా దేశీయంగా కొనుగోలు పూర్తిగా నిలిచిపోవడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని బులియన్ వర్తకులు వెల్లడిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ తులం బంగారం ధర 700 దిగొచ్చి 67,200 నుంచి 66,500కి తగ్గింది. అలాగే 24 క్యారెట్ తులం బంగారం ధర 760 తగ్గి 73,000 దిగువకు పడిపోయింది. చివరకు బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి తులం పుత్తడి ధర 72,550కి తగ్గింది. పసిడితో పాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి 1000 తగ్గి 90,000 మార్కు నుంచి 89,000 మార్కుకు దిగొచ్చింది.
చిత్తూరులో భారీ బహిరంగ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలో పాల్గొన్న కడప అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి, సునీతారెడ్డి, వైఎస్ షర్మిలారెడ్డి, ఏపీసీసీ చీఫ్ మరియు కడప ఎంపీ అభ్యర్థి ఈ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నాపై అనుచిత వ్యాఖ్యలు చేశాడట. నేను వైఎస్ షర్మిలారెడ్డిని కాదట, వైఎస్ఆర్ కి పుట్టలేదట. ఈ ఎమ్మెల్యేకి వైసీపీ సోషల్ మీడియాకి గుర్తు చేస్తున్న జగన్ జైల్లో ఉంటే ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. నా బిడ్డలను పక్కన పెట్టా, ఏడాది పాటు రోడ్ల మీద తిరిగా, వైసీపీను నా భుజాన వేసుకొని నడిపా. వీళ్ళు పెద్ద పెద్ద నాయకులట, వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను తెలంగాణలో పార్టీ పెట్టాను, దాన్ని మూసేసి ఇక్కడికి వచ్చాను అని అడుగుతున్నారే. నేను తెలంగాణలో ఏం చేశాను అని అడుగుతున్నా. తెలంగాణ నాకు పుట్టినిల్లు, ఆంధ్ర నాకు పుట్టినిల్లు, తెలంగాణ నాకు మెట్టినిల్లు. ఇంట్లో ఏ భార్యను అడిగినా పుట్టినిళ్ళ విలువేంటో, మెట్టినింటి విలువేంటో ప్రతి మహిళకు తెలుసు. ఏమక్క మీకు తెలుసు కదా? ప్రతి మహిళకి పుట్టినింటి పట్ల ఒక బాధ్యత ఉంటుంది, మెట్టినింటి పట్ల కూడా ఒక బాధ్యత ఉంటుంది. నా మెట్టినింట్లో తెలంగాణలో ఒక నియంత కేసీఆర్ అనే ఒక నియంత పరిపాలన చేస్తుంటే ఆ నియంతకు వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక పార్టీ పెట్టింది. అది కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది. మీలాగా యువజన శ్రామిక రైతు పార్టీ పెట్టి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకోవడం కాదు, నిజంగానే ఎదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి పార్టీ అని పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. తెలంగాణలో 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఒక నియంతని గద్దె దించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ పార్టీ పెట్టింది. ఆఖరికి గద్దె దించేంత వరకు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ అదే పార్టీని కొనసాగించింది. గద్దె దించింది కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే. ఎందుకంటే ఆ రోజు అవసరం పార్టీ పెట్టి కూడా నేను పోటీ చేయకపోతేనే ఒక నియంత అధికారంలోంచి దిగిపోతాడు అని తెలిసి నా స్వార్థాన్ని పక్కన పెట్టి, నేను కష్టపడి చేసిన పాదయాత్రాన్ని, నా త్యాగాన్ని కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యబోదు అని ప్రకటించింది. అంటే ఎందుకు చేసిందంటే, మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే మేము కనీసం 5, 10, 15 వేలు ఓట్లు చీల్చినా కూడా అవి కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్స్తారు, అవి కాంగ్రెస్ పార్టీకి కీడు జరిగితే మళ్ళీ ఒక నియంత కేసీఆర్ ఎన్నికవుతాడు అని, అది జరగకూడదని అంతులేని త్యాగం చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఏ ఒక్కరు పార్టీ పెట్టినోళ్ళు ఎవరు ఈ త్యాగాన్ని ఒప్పుకోరు. కానీ రాజశేఖర రెడ్డి బిడ్డకు రాజశేఖర రెడ్డి గారు నేర్పించాడు. మనకంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే ప్రజలు గొప్పవాళ్ళు అని రాజశేఖర రెడ్డి గారు నేర్పిస్తే, రాజశేఖర రెడ్డి బిడ్డ అంత త్యాగం కూడా వెనకాడకుండా, ఆలోచించకుండా చేసింది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ఘనత. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ముంచలేదు, దించలేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, ఎన్ని యుగాలు కాంగ్రెస్ పార్టీ బతుకుంటుందో, అన్ని యుగాలు, అన్ని సంవత్సరాలు, అన్ని దశాబ్దాలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే ఉంటుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇజ్రాయెల్ పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్. భార్యను చంపి పరార్, అమెరికాలో భారతీయుడిపై 2 కోట్ల రివార్డు. బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయి దాడి, జాతీయ ఎన్నికల కమిషన్ సీరియస్. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి. సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్. సీఎం జగన్ పై దాడి, రియాక్ట్ అయిన ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ పై దాడి, వైఎస్ షర్మిల, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.
బిడ్డగా ఎంతో గర్వంగా ఉంది. పుత్రోత్సాహంతో చిరంజీవి ట్వీట్. ఎటకేలకు దిగొచ్చిన బంగారం, తులంపై 760 తగ్గుదల. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.